చెప్పేటువంటి వాడి జాతకం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా డాక్యుమెంట్లు చూపించి అయిపోయినాయండి మనం అడిగామంటే ఆడి స్థితి అంతే. ఒక జ్యోతిష్యుడి దగ్గర నేను అడిగిన తర్వాత నేను కాదు అని అంటే అప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి, మీరు ఒక స్వామీజీ అని అన్నారు, నా ప్రయాణం ఏంటో మీకు తెలియదు, నేను ఏ ధర్మమో తెలియదు, నా సాధన తెలియదు, నా మంత్రం తెలియదు, నా ఉపాసన తెలియదు, మరి నన్ను ఎట్లా ప్రశ్నిస్తున్నారు? మీరు చెప్పగలుగుతారా లేదా అని ఎలా కరెక్ట్గా చెప్తాను? ఇప్పుడు నేను చెప్పేది రైటా రాంగా అనేటువంటిది మీరు చెప్పగలుగుతాను అన్నందుకే కదా అది చెప్పగలిగేది ఎలా చెబుతున్నానో నేను మీకు చెప్పాలి. అందుకని మీరు అడుగుతున్నటువంటి జ్యోతిష్యం పేరే నేను చెప్పే మీతో మాట్లాడేది ఏంటనంటే, నేను అన్నది జ్యోతిష్యం గురించే కాదు, భూత భవిష్యత్తులో ప్రపంచానికి తెలియనటువంటి రహస్యాలను మీరు జస్ట్ కళ్ళు మూసుకునో స్పర్శించో చెప్పేయగలుగుతారా? ఇది వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు నేను మీ గురించి చెప్పాలంటే ఇది వ్యక్తిత్వం, వారి గురించి చెప్పాలంటే అది వ్యక్తిత్వం. సమాజం గురించి మనం మాట్లాడేటప్పుడు హితవు, అది ధర్మసూత్రం. కాబట్టి మీరు మంచిగా ఉండండి, సమాజ హితవుగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, ఇవి చెప్పడం అన్ని ఒకటి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు మీరు చూడగానే మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారు, మీ జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, మీరు అందరికీ నేనే సాయం చేస్తుంటుంటాను, నన్ను ఎవరో పట్టించుకోరని అనుకుంటూ ఉంటారు, మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు అవి రావట్లేదని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాలా కామన్ గా జరిగేటటువంటి, ఇవన్నీ జనరలైజ్డ్ గా వాస్తవమే. ఇప్పుడు మీరు సౌమ్య విషయంలో చెప్పింది కూడా జనరలైజ్డ్ చేసి, నాకు ఇక్కడ జాతకం చెప్పట్లేదు, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు జ్యోతిష్యం అనేటువంటిది మా దాంట్లో నేను జ్యోతిష్యం అనేట్లేదు. అంటే ఇక్కడ సోషల్ మీడియాలోను ఇప్పుడు సమాజంలోనూ రకరకాల పద్ధతిలో మీ గురించి చెప్తాను అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకి గట్టుపల్లి సురేష్ అది కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నా గురించి చెప్తానంటే, గురువు గారు మీరు ఏ సాధన ద్వారా ఒక వ్యక్తిని మీరు అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు? అదే నన్ను చేయగలుగుతారా? ఏదో రెండు ముక్కలు కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను, నా వ్యక్తిత్వం ఎలాంటిది, ఇది మీరు రెండు ముక్కల్లో అవునా కాదన్నది కాకుండా ఇది నువ్వు అన్నట్టుగా మనం స్కాన్ చేసినట్టుగా, ఒక ఎక్స్రే తీస్తే నా బాడీలో ఉన్నవన్నీ ఎలా కనబడతావు, స్కాన్ తీస్తే నా బాడీలో ఉన్నవన్నీ ఎలా కనబడతాయో, నా వ్యక్తిత్వాన్ని మీరు స్కానర్ రూపంలో చెప్పగలుగుతారా? అలాగా అద్భుతంగా చెప్పగలుగుతారా? చెప్తారు. ఇది స్పర్శ ద్వారా చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వశాస్త్రం అని అంటారు. దీన్ని అవగాహన కోసం చెప్పాలి, ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి. ఈ స్పర్శలో ఆరా చూస్తారు, అంటే మనిషి యొక్క కుండలిని శక్తి షట్చక్రాలను బట్టి యాక్టివేట్ చేసుకొని మన ఆరా నుంచి ఆరా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఎలాంటి విధానంలో ఆయన ఉన్నారనేటువంటి విధానాన్ని మనం తెలుసుకొని తద్వారా ఇతని యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఇక్కడ మనం అంచనా వేయచ్చు. అందుకని అవగాహన కోసము, విజ్ఞానం కోసము జ్యోతిష్యాన్ని మనం తెలుసుకుంటూ అనేక రూపాలలో అనేక రకాలైనటువంటి సాధనా పరంపరలో ఎంతో సాధ్యపరమైనటువంటి సిద్ధులతో, సాధనతో, మంత్రోపదేశముతో మాత్రమే గురువుల యొక్క పరంపరతోటి కొన్ని రకాలైనటువంటి ఇలా